నిద్రలో శ్వాస కష్టాలు నేడు చాలా మందికి తీరని శాపాలుగా మారుతున్నాయి. నిద్రకు ఉపక్రమించగానే గాలిగొట్టాల్లో ఎక్కడో ఏదో అడ్డుపడ్డట్టుగా అవడం, ఆపై ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయిపోవడం, చివరికి రాత్రంతా మెలకువగా ఉండిపోవడం అనేది చాలామందిని అంతులేని ఆవేదనకు గురిచేస్తోంది. గాఢ నిద్రను దూరం చేసి మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపించే ఈ రకమైన శ్వాస కష్టాల్ని డాక్టర్లు స్లీప్ యాప్నియాగా పిలుస్తారు. నిద్రలో శ్వాస కష్టాల్ని తెచ్చిపెట్టే స్లీప్ యాప్నియా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్లీప్ ఆప్నియా అంటే ఏంటి? స్లీప్ యాప్నియా అంటే మనకి ఈ శ్వాసనాళం ఏదైతే ముక్కు నుంచి స్వరపేటిక వరకు శ్వాసనాళం ఉంటుంది, ఆ సంబంధించిన శ్వాసనాళం ఏదైతే ఉందో ఆ ద్వారం మూసుకుపోయినప్పుడు మనకి బాడీలోకి ఆక్సిజన్ సరిపడినంత, మన బ్లడ్లోకి ఆక్సిజన్ పర్సంటేజ్ సరిపడలేనప్పుడు ఈ యాప్నియా అంటాం. అంటే బ్రెయిన్కి ఎప్పుడైతే మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు, బ్రెయిన్కి ఏమాత్రం కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా కానీ బ్రెయిన్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ కంటిన్యూస్గా బ్లడ్ ద్వారాగా బ్రెయిన్కి వెళ్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఎయిర్ ఎంట్రీ అనేది గాలి పీల్చుకునే మార్గం అంతా మూసుకుపోతుందో రకరకాల కారణాల వల్ల, ముక్కు నుంచి మొదలయ్యి ముక్కు వెనక ద్వారం, గొంతు, టాన్సిల్స్, కొండనాలిక ఏరియా, అలాగే నాలిక వెనక భాగం, ఇంకా కిందకు వెళితే స్వరపేటిక. సో ఈ భాగం ఎక్కడైనా కానీ మనకి ఆ ద్వారం ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం బ్లాక్ అయిపోయే కారణాల వల్ల ఈ స్లీప్ యాప్నియా అనేది వస్తుంది. గురకకు స్లీప్ ఆప్నియాకు సంబంధం ఉందా? గురక, స్లీప్ యాప్నియా రెండూ కూడా మనం ఒకటే డిసీజ్ కింద మన పరిగణనలో తీసుకోవాలి. ప్రారంభ దశలో ఎప్పుడైతే ఈ ద్వారం మూసుకుపోయినప్పుడు మనకి ఫస్ట్ ప్రజెంట్ అయ్యేది గురక. గురక అనేది ఇనీషియల్ స్టేజెస్లో మనకి ఈ ద్వారం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ అనేది సఫిషియెంట్గా వెళ్తుంది, కానీ జస్ట్ సౌండ్ వస్తుంది. అంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ మాత్రమే ఉంటుంది, గురక అంటాం. దాన్ని మనం స్నోరింగ్ అంటాం. ఆ స్నోరింగ్ స్టేజ్ నుంచి ఇంకా ఫర్దర్గా ఇంకా ద్వారం ఇంకా మూసుకుపోయి అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు దాన్ని మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటాం, OSAS. సో OSAS అనేది ఏంటంటే మనకి డెఫినెట్గా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బ్లడ్లో డెఫినెట్గా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. స్నోరింగ్లో ఓన్లీ సౌండ్ మాత్రం, గురక మాత్రమే వస్తుంది, కానీ వేరేగా బాడీకి ఎటువంటి హాని జరగడానికి అవకాశం లేదను. అధిక బరువు, స్థూలకాయంతో స్లీప్ ఆప్నియా వస్తుందా? చాలా కామన్ కాజ్ ఏంటంటే స్థూలకాయం, ఈ పొట్ట బాగా పెరగటం, ఓవర్ వెయిట్, బాడీ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల మనకు ఆటోమేటిక్గా ఈ మెడ చుట్టూ ఉండే కొవ్వు పదార్థం ఏదైతే ఉంటుందో అది ఎక్కువ శాతంలో ఉండటం వల్ల ఈ లోపల ఉండే ఎయిర్ వేన్ మొత్తం కూడా మూసేయటానికి అవకాశం ఉంటుంది. ఒబిసిటీతో పాటు ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ స్లీప్ యాప్నియా అనేది చాలా సహజంగా ఉంటుంది. స్లీప్ ఆప్నియాతో ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? ఈ రకరకాల కాంప్లికేషన్స్, ఆక్సిజన్ బ్లడ్లో తగ్గటం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా వస్తాయి. సో ఆక్సిజన్ మనకు అవయవాలన్నిటికీ బ్లడ్ ద్వారాగా సర్క్యులేట్ అయితేనే మన బ్లడ్ సెల్స్ అనేవి మనకి యాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడైతే రాత్రిపూట ఆక్సిజన్ లెవెల్స్ మనకి బాడీలో పడిపోయినాయో ఈ గురక తీవ్రత ఇంకా పెరిగి స్లీప్ డిస్టర్బెన్సెస్, రాత్రిపూట సడన్గా ఉలిక్కిబడి లెగవటం, మంచం మేయించి మళ్ళీ కూర్చుని కాసేపు ఉండటం, మళ్ళీ పడుకోవటం, ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం కాంప్లికేషన్స్. ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్ అవటం వల్ల ఈ బ్రెయిన్ యాక్టివిటీ కూడా తగ్గిపోయి ఉదయం పూట నిద్రపోతూ ఉంటారు. ముఖ్యంగా మనం గమనించినప్పుడు పేషెంట్స్ రాత్రిపూట ఏమో పెద్దగా లెగుస్తూ ఉంటారు, ఉదయం పూట ఏమో కుర్చీలో కూర్చొని నిద్రపోతూ ఉంటారు. ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. స్లీప్ ఆప్నియాను ప్రాణాంతకంగా భావించవచ్చా? ఈ ప్రాణాంతకమైనదే. ప్రాణాంతకం అంటే ఈ కాంప్లికేషన్స్ కూడా దాని తీవ్రంగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఎక్కువ కాలం ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాతో బాధపడే పేషెంట్స్ అందరూ కూడా ఈ నిద్రలేమికి సంబంధించిన సమస్యలు, అలాగే గుండె వ్యాధులు, హార్ట్ అటాక్స్ రావడానికి, బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే మెదడుకి సంబంధించి ఈ పక్షవాతం రావటం, అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ, హై బీపీ రావటం, ఇవన్నీ ఉండటం వల్ల ఈ ముఖ్యంగా షుగర్ ఉన్న పేషెంట్స్, డయాబెటీస్తో సఫర్ అయ్యే పేషెంట్స్కి,
నేచురల్గానే వాళ్ళకి కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ డయాబెటీస్ అదర్ కండిషన్స్ లైక్ కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కనుక ఈ స్లీప్ యాప్నియా కూడా తోడైతే మాత్రం డెఫినెట్గా అది ప్రాణాంతకం అని చెప్పుకోవచ్చు. స్లీప్ ఆప్నియా నిర్ధారణ చికిత్స ఎలా ఉంటుంది? కొన్ని రకాల పరీక్షల ద్వారాగా మనం ముందుగా కంప్లీట్గా దాన్ని ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం నిర్ధారించుకోవచ్చు. ముఖ్యమైన పరీక్ష ఏంటంటే స్లీప్ స్టడీ అంటాం. స్లీప్ స్టడీ అంటే ఒక ఓవర్ నైట్ రాత్రిపూట ఆల్మోస్ట్ 10 గంటల నుంచి 12 గంటల వ్యవధిలో కానీ మన బాడీలో ఆర్గాన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ మనకి బ్లడ్లో ఎంత శాతం ఉంది అనేది నిర్ధారించుకోవడానికి ఈ స్లీప్ స్టడీ అనేది చేస్తాం. సిటీ స్కాన్ ముక్కు, సైనసెస్, అలాగే గొంతుకు సంబంధించిన స్కాన్. ఆ స్కాన్ ద్వారా మనం 3 డైమెన్షనల్ వ్యూలో మనం అంటే ఎక్కడ మేజర్గా బ్లాక్ అవుతుంది, ముక్కులో బ్లాక్ అవుతుందా, ముక్కు వెనక ద్వారం దగ్గర అబ్స్ట్రక్షన్ ఎక్కువ ఉందా, దాన్ని బట్టి కూడా మనం స్లీప్ యాప్నియాని మనం ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. తీవ్రతను బట్టి ఇనీషియల్గా మనం యూజువల్గా రాత్రిపూట పడుకున్నప్పుడు మాత్రం బాగా ఈ స్లీప్ యాప్నియా వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి స్లీప్ యాప్నియా తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇనీషియల్గా ఈ స్లీప్ మనకి బైపాప్ మిషన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. రెండవది వచ్చేపాటికి సర్జికల్ ట్రీట్మెంట్ అంటే శస్త్రచికిత్స ద్వారాగా కూడా మనం స్లీప్ యాప్నియాని కంట్రోల్ చేయొచ్చు. దీన్ని ఎట్లా చేస్తామంటే ఫస్ట్ మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత అబ్స్ట్రక్షన్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ముక్కులో ఉన్నాయా, ముక్కు వెనక ద్వారమా, లేదా టాన్సిల్స్ ఉన్న ప్రదేశంలో ఎక్కువగా మూసుకుపోతుందా అనేది నిర్ధారించుకున్న తర్వాత లేజర్ ద్వారాగా రిమూవ్ చేస్తే మనం డెఫినెట్గా అక్కడ కొంత స్పేస్ ఏదైతే ఖాళీ క్రియేట్ చేస్తాం కాబట్టి ఆ ఖాళీలో నుంచి గాలి తీసుకుంటాం కాబట్టి తద్వారా మనం ఈ స్నోరింగ్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ముక్కుకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ముక్కులో ద్వారం కూడా మూసుకుపోవడం వల్ల ఇది కూడా ఉంటే కనుక కారణం దానికి ఎండోస్కోపీ ద్వారా మనం ఈ లేజర్ ద్వారాగా ముక్కులో ఉండే కండల్ని రెడ్యూస్ చేస్తాం, సైజ్ తగ్గిస్తాం. సైజ్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ముక్కుకి వెళ్ళే శ్వాసనాళం కూడా ఫ్రీ అవుతుంది. స్లీప్ ఆప్నియా బాధితులు జీవనశైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మనం తీసుకునే ఆహారం సమతుల్యమైన ఆహారం ఉండాలి. అదేవిధంగా కొవ్వు శాతం తక్కువ ఉండాలి. వాటర్ కంటెంట్, ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకుని రెగ్యులర్గా రోజుకు 1 గంట సేపు వ్యాయామం చేయటం ఇట్లాంటివన్నీ చేసుకుని మన హైట్కి తగ్గట్టుగా బరువుని బాడీ వెయిట్ని పెరగకుండా చూసుకోవటం అనేది ముఖ్యం. ఇంకా మిగతా కారణాలు ఏంటంటే ముక్కులో ఉండే కండలు ఏదైతే ఉంటాయో పాలిప్స్ లాంటివి అవి కూడా అడ్డుపడే కారణాలు ఉంటాయి. ఒకవేళ అట్లాంటి కారణాల వల్ల మనకి స్నోరింగ్ కొంత తగ్గడానికి అవకాశం ఉంటే అవి కూడా మనం ఈఎన్టీ డాక్టర్స్ చూపించుకొని మనం దాన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నిద్రలో తరచూ ఊపిరి సరిగా అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బరువు తగ్గడంతో పాటు సకాలంలో చికిత్స మొదలు పెడితే గురక తగ్గడంతో పాటు స్లీప్ యాప్నియా సమస్య కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తీవ్రమైన వేడి మూలంగా చర్మం మంట పెడుతున్నప్పుడు చిటికెడు చందనానికి కాస్త కొబ్బరి నూనెను కలిపి కాళ్ళు చేతులకు పట్టించండి. చర్మంపై మంట తగ్గి మంచి ఉపశమనంగా ఉంటుంది.